హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఎవరైతే కొత్తగా నాటుకోళ్ళ బిజినెస్ చేయాలనుకుంటున్నారో లేదంటే ఇంటి దగ్గర పెంచాలనుకుంటున్నారో ఒక 4 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకొని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అసలుకి మీరు ఇందులో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫీల్డ్లో ఏంటంటే ఫ్రెండ్స్, కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఒక కరెక్ట్ అయిన సరైన ప్రణాళిక ప్లాన్ లేకపోవడం వల్ల అలా అయితే జరుగుతుంది. సో మనం ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళని అయితే ముందే అయితే ఒక ప్లాన్ వేసుకోవాలి. అలాగే వచ్చేసి ఒక 4 ముఖ్యమైన పాయింట్లు అయితే గుర్తుంచుకోవాలి. అవి ఏంటనేది నేనైతే ఇప్పుడు ముఖ్యంగా అయితే మీకైతే ఇప్పుడు నేనైతే సమాచారం ఇస్తాను. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి కోళ్ళ పెంపకం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ మార్కెట్ని అనేది మీరు గుర్తించడం. అంటే ఏంటిదంటే అసలు మీ దగ్గర డిమాండ్ ఏది నడుస్తుంది, మీ దగ్గర నాటుకోళ్ళది నడుస్తుందా, గిరిరాజ కోళ్ళది నడుస్తుందా, బ్రాయిలర్ది నడుస్తుందా. బ్రాయిలర్స్ అంటే రేట్ ఫ్లక్చువేషన్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బ్రాయిలర్స్ ఏంటంటే ఇప్పుడు అవి మనకి ఏమంటుందంటే ఒక 45 రోజులలో అయితే మనకైతే వచ్చేస్తాయి. అవి బ్రీడింగ్ అలా ఉంటుంది కాబట్టి మనకైతే 45 రోజులలో అయితే వచ్చేస్తుంది. మీకు 45 రోజులలో ఇప్పుడు మనం పెంచుతాం. మనం ఒక కోడిని ఒక 150 ఖర్చు అంత ఫీడ్ ఎంత పెంచి మనకు ఒకవేళ ఆ టైంకి నువ్వు 42 రోజుల తర్వాత అమ్మలేకపోతే ఆ కోడి అనేది నీకైతే భారం అవుతుంది. ఎందుకంటే అవి ఫీడ్ తింటూనే ఉంటాయి, నువ్వు అమ్మలేవు. ఇప్పుడు నువ్వు కోడినే 150 పెట్టి తయారు చేస్తారు, రేట్ 120 వస్తే నీకు రూపాయి మిగలదు, అమ్మలేవు నువ్వు దాన్ని. ఇంకా అది ఉంచుతూ 40 రోజుల తర్వాత ఉంచుకుంటుంటే ఇంకా నీ మీద భారమే, రోజుకింత భారమే అవుతుంటుంది. అర్థమైందా ఫ్రెండ్? ఇప్పుడు నీకు నాటుకోడి ఉంది, నాటుకోడి పోయి నువ్వు అడగాలి అంటే వాళ్ళు అమ్మే రేట్ అడగదు, పోయి చికెన్ సెంటర్లో తిరుగు. అసలు మీ దగ్గర నాటుకోడి ఎంత రేట్ నడుస్తుంది? మా దగ్గర వచ్చేసి 400 నుంచి 450 నడుస్తుంది. ఎవరు చికెన్ షాప్ వాళ్ళు వేసుకునే రేటు, మనకు అమ్మే రేటు కాదు, వాళ్ళు వేసుకునే రేటు. ఎందుకంటే వాళ్ళు ఆ రేటుకి ఎందుకు వేసుకుంటారంటే ఒకవేళ వాళ్ళకి సేల్స్ పోవచ్చు, వాళ్ళు కూడా రిస్క్ అన్నట్టే తీసుకొని. ఎలా అంటే వాళ్ళు తీసుకున్న తర్వాత అవి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, కానీ ఏమంటే సేల్ అవ్వవు కదా. దానివల్ల ఏంటంటే కోడ్ అనేది వెయిట్ లాస్ అవ్వచ్చు. సో వాళ్ళకు ఉంటాయి. సో ఇలా మీరైతే ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మీరు స్టార్ట్ కావాలి. ఇప్పుడు వచ్చేసి మనకి కోళ్ళను మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటాం, ఇప్పుడు మీ దగ్గర నాటుకోళ్ళది నడుస్తుంది, మన కేజీ 450 లెక్క కొంతూరు అనుకుంటున్నాం. చికెన్ షాప్కి కొంటున్నాం అనుకుంటున్నాం 450కి. 450 కొన్నప్పుడు నువ్వు కోడిని 300 వరకు 250 నుంచి 300 చేసుకున్న వరకు కోడిని అంటే 1 కేజీ తయారు చేసుకుంటేనే నువ్వు లాభం పొందినట్టు, లేకపోతే నువ్వైతే ఫెయిల్ అయినట్టే. అది ఆలోచన. దీనికోసం ఏంటంటే నువ్వు ముందే ఒక ప్లాన్ చేసుకోవాలి. నేను 250 రూపాయలల్లో ఫీడు, మెడిసిన్, వ్యాక్సినేషను అన్నీ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలనేది నువ్వు చేసుకోవాలి. అది మనకి లో కాస్ట్ ఫీడ్ అంటే ఇంతకుముందు కంటే మనకి ఏంటంటే ఈ ఆవులు, గొర్రెలు వీటితో పాటుగా అయితే ఇది వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఇదైతే న్యాచురల్గా అయితే మనం అయితే కోళ్ళని పెంచి ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ అంటే వేరేది ఏం లేదు. కమర్షియల్ అంటే మనం వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే వ్యాక్సినేషన్ చేసి ఏంటంటే ప్రాపర్ వ్యాక్సినేషన్ చేస్తే మన కోళ్ళని ఏంటంటే డిసీజన్ అంత త్వరగా అయితే డిసీజన్ బారిన పడవు. ఎందుకంటే కోడి ఒకవేళ రోగం వస్తే దాన్ని రికవర్ చేయాలంటే చాలా రిస్క్. అందుకనే మనం ముందే వ్యాక్సినేషన్ వేసుకుంటే ఏంటంటే ఆ రిస్క్ కూడా మన టైం కూడా వేస్ట్ కాదు. వ్యాక్సినేషన్ మా అయితే ఇప్పుడు ఒక లసోట్ ఉంటుంది, దానికింత ఒక 60 రూపాయలు అవుతుంది. 60 రూపాయలు ఉంటే నీ దగ్గర ఉన్న కోళ్ళకు మొత్తం వేసుకోవచ్చు. ఒక 100 బర్డ్స్ వరకు అయితే వరకు అయితే వేసుకోవచ్చు. సో ఇలా మీరు ఏంటంటే మీ మార్కెట్ని అర్థం చేసుకోండి. ఇంకొకటి వచ్చేసి మీరు ఒక బ్రీడ్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. రెండో పాయింట్ వచ్చేసి బ్రీడ్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను జాతి కోళ్ళను పెంచినా, నాటుకోళ్ళను పెంచినా, మీరు మొదటి నుంచి చూస్తే నా కోళ్ళు అనేది నాకు ఏమంటారు, మనకు 3.5 మంత్స్కే నాకు 1.2 అట్లయితే వెయిట్ వచ్చేసింది. నాకైతే పుంజులు అయితే అవి అమ్మేసినా కూడా ఆల్రెడీ అన్ని సేల్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. సో దాన్ని కూడా నేనైతే మీకు ఇప్పటి నుంచి చూపిస్తాను. నేను ప్లాన్ ఎలా చేసుకోవాలనేది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మంచి బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక పెట్ట ఉంటుంది కదా, కన్య పెట్ట అంటే ఇప్పటిదాకా గుడ్లు పెట్ట అనేది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది వెయిట్ ఎంత ఉండాలంటే మనకి 1.5 నుంచి 2 ఉన్నదే తీసుకోండి. ఎందుకంటే దాని పుట్టే పిల్లలు కూడా ఏంటంటే మనకు అనేది గ్రోత్ మంచిగా ఉంటుంది. నాటుకోళ్ళు ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే తెలియకపోయి ఏంటంటే ఏదో ఒక పెట్టని పట్టుకొచ్చుకుంటారు. అది ఎంత ఉంటుంది నాటుకోళ్ళు మా అయితే 1 కేజీ ఉంటుంది, 900 గ్రామ్స్ నుంచి 1 కేజీ, 1.1 కేజీ అలా ఉంటుంది. అలా తీసుకోకండి. మనకి 1.5 కేజీస్ పైన ఉన్నదే తీసుకోండి. ఒక కన్య పెట్టెలు ఉంటాయి కదా, సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు పందెం కోళ్ళు కొన్న పుంజుని కూడా ఒకటి మంచిగా సెలెక్ట్ చేసుకోండి. మంచిగా యాక్టివ్గా ఉన్నది, మంచిగా వెయిట్ గెయిన్ చూడండి. మీరు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అట్లా బ్రీడింగ్ చేయించుకుంటే ఏంటంటే మీరు కేజీ లెక్క అమ్ముకునే వస్తాయి. ఇప్పుడు నాటుకోవడం అనేది మీరు కొన్ని చిన్న సైజు ఉంటాయి, అవి వెయిట్ ఉండవు. వాటి వెయిట్ లేకపోతే ఏమవుతుందంటే అవి మనకి 6 మంత్స్ అయినా, ఇప్పుడు నేను పెంచిన ఒకటికి నేను చూసింది ఏంటంటే నేను జాతి కోళ్ళు అనేది నాకు 3 మంత్స్కి వచ్చిన వెయిట్, నాటుకోళ్ళు అనేది 5 మంత్స్కి వచ్చినాయి. సేమ్ ఫీడ్ తిన్నాయి, సేమ్ 2 తిన్న దానా ఫేర్, వ్యాక్సినేషన్ అన్నీ సేమే. నేను ఇచ్చిన దానా అన్నీ సమానంగా ఇచ్చిన నేను. అయినా ఏంటంటే జాతి కోళ్ళు ఏంటంటే అది
అది బ్రీడింగ్, దాని జెనెటిక్సే అంతా. సో మీరు చూస్ చేసుకోవడం అయితే ఇది చేసుకోవడం. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు పెరుగు చిక్స్ ఫేమస్ ఉన్నాయి, ఒకవేళ మీరు అక్కడ మీ దగ్గర అవే నడుస్తున్నాయి అంటే ఒక క్వాలిటీ తెచ్చుకొని క్వాలిటీ ప్రొడక్షన్ చేసుకోండి. క్వాలిటీ ప్రొడక్ట్ చేసుకొని మంచి రేట్కి అమ్ముకోండి. లేదు మన కేజీ లెక్క అమ్ముకుందాం అనుకుంటే నా సజెషన్ అయితే మీరైతే జాతి కోళ్ళు తీసుకోండి. ఒక మంచి మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటాయి కదా మంచిగా వెయిట్ వచ్చాయి, వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే బయింగ్ అంటే కొనడం. కొందరు ఏం చేస్తారంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామని కొత్తగా ఏం చేస్తారంటే మనకి వచ్చేసి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు తెలియదు కొత్తగా యాడ్స్ అవి ఇవి చూసి ఏం చేస్తారంటే 100 కోడి పిల్లలు కొనుక్కొచ్చుకుంటారు. తక్కువ కష్టపడుతున్నాయి కానీ కోడి పిల్లలు కొనుక్కొచ్చుకుంటారు. అవి ఏమైతే తెలుసా లాస్ట్కి మీరు నాటుకోళ్ళని తెచ్చుకుంటారు. అవి ఏమైతే చూసే వరకు గిర్రాజనో, సొనాలో, వనరాజనో, BV38 ఇవి వెళ్తుంటాయి. అవి నువ్వు మార్కెట్ పోతే వాడు 150, 200 కూడా ఇవ్వడు నీకు. సో నా సజెషన్ ఏంటంటే మీరు పెంచడమే ఈ కోళ్ళని పెంచండి, నాటుకోళ్ళనే పెంచుకోండి, పెద్ద బ్రీడ్ తీసుకోండి సెలెక్షన్. సరే కేజీ లెక్క అమ్ముకోవాలనుకున్నా మీరు పెద్ద బ్రీడ్ సెలెక్షన్ తీసుకుంటే ఏంటంటే మనకి ఏంటంటే వేడి దబ్బున వస్తుంది, మనకంటే అమ్ముకుంటే లాభాలు ఉంటాయి, కొంచెం టైం అనేది మిగులుతుంది. తీసుకోవడం పెద్ద నా సజెషన్ మీకు. సో మీకు ఏదైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, మీరు కోడి పిల్లలు కొనాలనుకున్నా, మీరు తెలిసిన వాళ్ళు ఉండి మీరు చూస్తున్నారు, ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి ఆడ తీసుకోండి. కానీ ఈ యాడ్స్ చూసి ఎవరో చెప్పిరని పోయి కొనుక్కోవడం, అవి సొనాలి లెక్క మారడం, పెద్దగా ఎదుట అవి సొనాలి లెక్క మారడం, BV38గా మారడం, వనరాజగా గిరిరాజగా పెరిగి ఇలా అయితే ఏమవుతుందంటే మీరే నష్టపోతారు. ఎవరు కొనరు మార్కెట్లో. నువ్వు నాటుకోడిని చూసుకో, నువ్వు 7,000 400 తక్కువకు పోదు నువ్వు. అట్లా మీరైతే నేను చెప్పినట్టయితే ఫాలో కమ్మండి. ముందే ఇది మీరు స్టార్ట్ చేయాలనుకున్న ముందే ఇవి అయితే మైండ్లో పెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి 4వ పాయింట్ వచ్చేసి ఫీడ్ కాస్ట్. నువ్వు ఎప్పుడైతే కోళ్ళని పెంచాలనుకున్న ఐడియా నీకు మైండ్కి వచ్చేసిందో ఫస్ట్ నువ్వు ఫీడ్, అసలు కోడిని నీకు తయారు చేసుకోవడానికి ఎంత పడుతుంది, అసలు కోడి రోజు ఎంత దానా తింటుంది, కేజీ అయ్యే వరకు ఎంత అవుతుంది అనేది అయితే నువ్వు ఒకటి స్పెసిఫిక్గా అసలు దాన ఖర్చు ఎంత అవుతుంది అనేది చూసుకో. దాన ఖర్చు స్టార్టర్ కంపల్సరీ అయితే మనకు చిన్నపిల్లలు అప్పుడు స్టార్టర్ ఫీడ్ యూజ్ చేసి ఏంటంటే కోడి పిల్లలకి అనేది మంచి గ్రోత్ వస్తుంది. కొమ్మొత్తంలో ఉన్నప్పుడైతే స్టార్టర్ ఫీడ్ ఉంది. తర్వాత నుంచి ఏంటంటే కోడి ఒక సర్టెన్ ఒక 1/2 kg ఒక 45 days దాటిన అయితే ప్రాపర్ వ్యాక్సినేషన్ చేసి ఇంకా తర్వాత నుంచి ఏ ఫీడ్ ఇచ్చినా అయితే నడుస్తుంది. ఇంకా మనకి ఏంటంటే దానికి న్యూట్రిషనల్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలి. న్యూట్రిషన్స్ అనేది ఒక గ్రోత్లో దానికి మనకి న్యూట్రిషన్ సరిగ్గా ఇచ్చినప్పుడే సరిగ్గా ఎదుగుదల అయితే ఉంటుంది. మేనేజింగ్ ఫీడ్ కాస్ట్ అంటే మనకి ఫీడ్ ఖర్చు ఎంత అవుతుంది అనేది ఫస్ట్ వేసుకోండి. ఫస్ట్ ఏంది మనం కొనుక్కునే క్వాలిటీ చూసుకోండి. తర్వాతకి వచ్చేసి మనకి ఫీడ్ ఎంత ఖర్చు అవుతుంది, కోడికి ఎంత తింటుంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. కానీ తెచ్చుకొని వేసుకొని అడ్డగోలో స్టార్టర్ ఫీల్డ్ కొనడం, మన ప్రీ స్టార్టర్లకు అడ్డగోలో డబ్బులు పెట్టి వ్యాక్సినేషన్కి అడ్డగోలు పెట్టి మిగిలేదు ఏమి ఉండదు. ఒక ఐడియా లేని ఒక ప్లాన్ లేని మీరైతే స్టార్ట్ చేయగలని నేనైతే మీకు మంచి సజెషన్ చెప్తున్నాను. ఇంకొకటి వచ్చేసి మనకి మోర్టాలిటీ రేట్స్ అంటే కోళ్ళు చనిపోతుంటాయి. సో మీరు చేయగలుగుతారు, నేను కోడి పిల్లని బతికించుకోగలుగుతా నాకు తెలుసు అన్నప్పుడే మీరు స్టార్ట్ చేయండి. పెద్దగా పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. మీకు కాదు మొత్తం మీకు ప్రాపర్ ఐడియా లేకపోతే మీరు ఇంటి దగ్గర ఫస్ట్ కొన్ని తెచ్చి ఇంటి దగ్గర వేసుకున్న తర్వాత మీరు వ్యాక్సినేషన్, ఎందుకంటే మనకి ఎవరో యూట్యూబ్లలో వీడియోలు చూస్తే ఇప్పుడు నా వీడియోలు అర్థం కాదు, మీకు తెచ్చి పెంచినప్పుడు అర్థమవుతుంది అసలుకి కోడికి ఏమవుతుంది, అసలు కరుగుదల సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుంది, అసలు దేనివల్ల వస్తాయి, న్యూ క్యాస్టిల్ డిసీజ్ అని ఉంటుంది, RD అని ఉంటుంది, ఫౌల్ ఫాక్స్ అని ఉంటాయి. వీటి మీద అవగాహన రావాలంటే నువ్వు కొన్ని ఇంటి దగ్గర తెచ్చి వేసుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది. నీకు ఏంటంటే కోడి నువ్వు పెంచుతున్నప్పుడు అర్థమవుతుంటుంది ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గుడ్ల నుంచి పిల్లలు ఎక్కువ రావాలంటే అసలు ఏ మంది ఏ టైంకి వాడుకోవాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత స్టార్ట్ చేసుకోవాలని అయితే నేనైతే మీకైతే సజెషన్ ఇస్తున్నాను. సో ఏంటంటే మనకి ప్రాపర్ వ్యాక్సినేషన్ ఏం చేసుకుంటే ఏంటంటే ట్రీటింగ్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే చీప్ మనకి వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే 60 రూపాయలు పెడితే లసోట్ వస్తుంది, గంబోర్ వస్తుంది. ఇవి వేసుకున్నాం ఏందనుకో నీకు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఇవి వేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇవి వేసుకోవడం ఏంటంటే డిసీజెస్ ఆల్మోస్ట్ రావు, వచ్చినా తట్టుకునేంత శక్తి ఉంటుంది. నువ్వు కోడికి రోగం వచ్చిందనుకో, మన కోళ్ళ బిజినెస్లో ఎట్లుంటుంది అంటే నీ కోడికి రోగం రానంతసేపే. ఒక్కసారి రోగం అటాక్ అయిందంటే మొత్తం షెడ్ కాలైపోయినా నువ్వు షెడ్ కాలైపోతుంది అంతే ఇంకా. సో నువ్వు జాగ్రత్త పడుతుండాలి. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరైతే నేను ఇచ్చే సజెషన్ అయితే ఫస్ట్ అయితే మీరైతే కొన్ని కోళ్ళు అయితే ఇంటికాడ పెంచి ప్రాపర్ వ్యాక్సినేషన్ అవన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఫీడ్ అసలు ఎట్లా మేనేజ్ చేయాలి తక్కువ ఖర్చుతో తెలుసుకున్న తర్వాత అయితే స్టార్ట్ చేయాలని నేనైతే చెప్తున్నాను మీకు. ఇంకొకటి మీరు బడ్జెట్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో అర్థం చేసుకొని దాని తగ్గట్టు ఏంటంటే మీరు సెటప్ చేసుకోవాలి. ఫస్టే మీరైతే చాలా మొత్తంగా ఊపలేదు, ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు అర్థమవుతుంది దాంట్లో ఉన్నది ఏంటి అని. ఓపిక కూడా ఉండాలి. చెప్పినంత ఈజీ కాదు కోళ్ళని పెంచడం అనేది. ఇంకొకటి మీరు చిన్న మొత్తంలో ఎప్పుడైనా ప్రారంభించాలనుకున్నా లేకపోతే పెద్ద ఎత్తున పెంచాలనుకున్నా వాటి ఖర్చులను జాగ్రత్తగా లెక్కేసుకోండి. ఫస్ట్ ఏంటంటే లెక్కేసుకోండి అసలు మనకి ఫీడ్కి ఎంత అవుతుంది, కోళ్ళని కొనడానికి ఎంత అయింది అనేది లెక్కేసుకోండి. అసలుకి వ్యాక్సినేషన్కి ఎంత అవుతుంది, నేను షెడ్ వేసుకోవడానికి ఎంత, దాన్ని బట్టి వేసుకోండి. కానీ అడ్డగోలు ఎలాంటి ప్లాన్లు ఏమైనా మీరైతే ఇంటి దగ్గర ఆడైనా స్టార్ట్ చేయకండి. నేనైతే మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే ప్లాన్స్ కూడా చెప్తాను. అసలు కోడి ఎంత తింటుంది, దానా ఏంది అనేది తక్కువ ఖర్చుతో నేనైతే ట్రై చేస్తాను. తక్కువ ఖర్చుతో
అయిపోవడానికి కూడా ఫీడ్ తక్కువ ఖర్చులో ఎట్లా తయారు చేసుకోవాలని కూడా నేనైతే ట్రై చేస్తాను వీడియో చేయడానికి. అసలు మీరు ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కూడా ఒక ఐడియా ఉండాలి మీకు. దానికి ఖర్చు అయ్యే లెక్కలు, ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, దానికి అయ్యే ఖర్చు, దానికి వేసుకోవాలనుకున్న షెడ్. ఎవరైతే సక్సెస్ అయ్యారు, బాగా సంపాదించారని మీరు స్టార్ట్ చేయకండి, చెప్తున్నా కదా. ముందు మీరు తెలుసుకోండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, అవిన తర్వాత అయితే స్టార్ట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ మీరైతే ఫోకస్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేసుకోండి. ఇదే నాకైతే మీకైతే సజెషన్, ఇచ్చే సజెషన్. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎలాంటి ప్లాను ఆలోచన లేకుండా స్టార్ట్ చేయకండి. ఒక మంచి ప్లాను, మంచి ఆరోగ్యమైన కోళ్ళని తీసుకొని మంచిగా మీ తెలివితోటి మేనేజ్ చేసుకొని ఈ ఫీడ్ ఖర్చులు కానీ వ్యాక్సినేషన్ ఖర్చు కానీ చేసుకుంటే కంపల్సరీ లాభాలు ఉంటాయి. నేనైతే వేస్ట్ అని అయితే లాభాలు ఉండవని అయితే నేనైతే చెప్పాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే చూశారు కదా. వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో కోళ్ళకు సంబంధించిన కోళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా ఇదైతే షేర్ చేయండి ఛానల్ని. ఇంకా మరిన్ని టిప్స్ కోసం అయితే మన కోళ్ళ పెంపకంలో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.